తిరుమల క్షేత్రం మరో ఉత్సవానికి సిద్ధమైంది. ఏడాదికి 365 రోజులే అయినా కొండపై శ్రీవారికి 400లకు పైగా ఉత్సవాలు జరుగుతాయి. ఇవాల్టి నుంచి 11వ తేదీ వరకు తిరుమల ఆలయంలో సాలకట్ల జ్యేష్ఠాభిషేకం జరగనుంది. ఏటా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేట్లుగా 3 రోజుల పాటు శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి సన్నిధిలో నిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. అందుకే తిరుమలలో నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు. ఏడాది పొడవునా తిరుమల క్షేత్రంలో ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు పండితులు. నిత్యం, వారం, పక్షం, మాసోత్సవాలు ఇలా ప్రత్యేక వేడుకలు జరుగుతూనే ఉంటాయి. ఇందులో భాగంగానే మరో ఉత్సవానికి తిరుమల ముస్తాబవుతోంది. శ్రీవారి ఆలయం సంపంగి ప్రదక్షిణంలోని కళ్యాణ మండపంలో జ్యేష్ఠాభిషేకం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ క్రతువును అభిధేయక అభిషేకం అని కూడా అంటారు. ఉత్సవాల్లో మొదటి రోజు శ్రీ మయ్యప్ప స్వామి వారికి ఉన్న బంగారు కవచాన్ని తీసి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంచనం నిర్వహిస్తారు. ఆ తరువాత శ్రీ స్వామివారికి వజ్ర కవచం అలంకరిస్తారు. రెండో రోజు ముత్యాల కవచంతో ముస్తాబు చేస్తారు. ఇక మూడో రోజు తిరుమంజనాదులు పూర్తి చేసి బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్ఠాభిషేకం సమయంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారని అంటున్నారు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు. జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకొని శ్రీవారికి మలయప్ప స్వామివారికి జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని 3 రోజుల పాటు ఈ జ్యేష్ఠ మాసంలో పౌర్ణమితో పూర్తయ్యే విధంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. 1989వ సంవత్సరంలో ఉత్సవమూర్తుల అరుగుదలని గుర్తించి ఆ రోజు నుంచి స్వామివారికి ఈ జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకొని స్వర్ణ కవచాలకు ప్రత్యేకంగా ఆరాధనలు గావించి ఆ స్వర్ణ కవచాల స్వామివారికి, అమ్మవార్లకి సంధానం చేసి ప్రతి ఏటా జ్యేష్ఠాభిషేకానికి ముందుగా ఆ కవచాలను తిరిగి తీసేసి దానికి రిపేర్లు అవి చేసి 3 రోజుల పాటు శ్రీవారికి, మలయప్ప స్వామివారికి ఉభయ దేవేరులతో కళ్యాణ మండపంలో విశేషమైన హోమాలు, శతకలశ స్నపన తిరుమంజనము మొదలైన కార్యక్రమాలు నిర్వహించి మహాశాంతి హోమాలతోటి ఉదయం కార్యక్రమాలు పూర్తవుతాయి. తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనమైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తామని అంటున్నారు పండితులు.